సార్ నాకు ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు అతను ట్వీట్ చేశాడు. ట్వీట్లో అతని టోన్ అండ్ టెనర్ చాలా వైలెంట్గా ఉంది, అగ్రెసివ్గా ఉంది. సుప్రీంకోర్టు దాన్ని ఏమైనా సుమోటో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయొచ్చు ఎవరైనా సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కూడా they can implead themselves and say this fellow is threatening the judges. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటుంది. దాని గురించి నేను కూడా ట్వీట్ చేశాను. ఈ కపిల్ సిబల్ కొంచెం ఆయన ₹1 కోటి ఇచ్చాడు కదా డొనేషన్, అప్పుడే అర్థమైపోతుంది అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి, వాడిన పదప్రయోగం ఏంటి, అదే అంటారు ఎంత అబ్జెక్షనబుల్గా ఉంది అది. అది పొలిటీషియన్స్ అప్పుడు కూడా పొలిటీషియన్స్ దాన్ని ఈజీగా తీసుకుంటారు, కానీ కోర్ట్స్ ఈజీగా తీసుకోరు. కోర్ట్స్ విల్ గో ఆఫ్టర్ దెమ్ డెఫినెట్లీ. అదే జరుగుతుంది వాసుదేవన్ గారు. ఇప్పుడు చూస్తూనే ఉండండి. ఇప్పుడు వీళ్ళు బీహార్, యూపీ, వెస్ట్ బెంగాల్, అస్సాం నుంచి కేసులు విత్డ్రా చెప్పి సువేందు అధికారి వాళ్ళు పొద్దున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి మినిస్టర్. కరెక్టే సుప్రీంకోర్టు చెప్పిందంతా. సుప్రీంకోర్టు క్లియర్లీ చెప్పారు క్రిమినల్స్ ఇడవకూడదంటే మేము క్రిమినల్స్ ఇడవం. అక్కడ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇంకా ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు అండ్ టీఎంసీ కలిసి ఒక ర్యాలీ తీశారు. దాంట్లో జర్నలిస్ట్ని కొట్టారు. గోధి మీడియా అని కొట్టారు జర్నలిస్ట్ని. ఇప్పుడు వాళ్ళ జర్నలిస్ట్ కంప్లైంట్ ఫైల్ చేశారు, మా మీద దాడి చేశారని చెప్పి. అట్లీస్ట్ ఢిల్లీలో టైమ్స్లో వాళ్ళు చేయాలండే, వాళ్ళ కరెస్పాండ్ని కొట్టారు. కానీ వాళ్ళు ఇప్పుడు దాకా చేయలేవు. వాళ్ళు ఈ అభిజిత్ దీప్కేని చూపిస్తున్నారు ఇప్పుడు కూడా. అట్లీస్ట్ వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ ఏం చేశారు, ఇమ్మీడియట్గా కేసు రాగానే వీళ్ళంట పడ్డారు ఎవరెవరు కొట్టారు జర్నలిస్ట్ని అని చెప్పి. నెక్స్ట్ డే వాళ్ళకన్నా పెద్ద ఒక ఊరేగింపు జర్నలిస్ట్ వాళ్ళు తీశారు. మమ్మల్ని కొట్టిన వాళ్ళు వ్యతిరేకంగా అని చెప్పి జెండా పట్టుకొని తిరుగుతున్న చాలామంది స్టూడెంట్స్తో సహా వాళ్ళు ప్రొసెషన్ తీశారు. ఇప్పుడు అట్లాంటి ప్రతి స్టేట్లో చేయాల్సి ఉంది. బీహార్లో కూడా అంతే. ద బీహార్ డీజీపీ మేడ్ ఎ మిస్టేక్. ఎవరు ఏఐడిఎస్ఏ ఫౌండర్ ఒక మెంబర్ ఉంది, ఆమెతో ఫోటో తీసి ఆయన పోస్ట్ చేశారు, వాళ్ళు కూడా పోస్ట్ చేశారు. వీళ్ళు రైటర్స్, వీళ్ళు పోలీసు వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు. ఈ పోలీస్ డీజీపీ ఎట్లా నిలబడతారు వాళ్ళతో? దట్ ఈస్ అ బిగ్ ప్రిన్సిపల్ మిస్టేక్. వాళ్ళ పిఆర్ఓనో ఎవరైనా అడ్వైస్ చేయాలండే, సార్ వీళ్ళతో ఫోటోలు తీసుకోకూడదు, ఇట్ విల్ బికమ్ అ బిగ్ ఇష్యూ. ఓకే, రేపు కోర్టులో కూడా మన కేసు వీక్ అయిపోతుంది. ఓకే, ఇది మాట. ఇప్పుడు బీహార్ పోలీస్ కూడా అదే అంటున్నారు, క్రిమినల్స్ని మేము ఇడవకూడదని చెప్పారు. మేము దాన్ని వీఆర్ గోయింగ్ టు చెక్. ఎందుకంటే సీతామఢి కానీ పట్నాలు కానీ చాలా వైలెంట్ ఇన్సిడెంట్స్ జరిగింది. చాలా వెహికల్స్, పోలీస్ వెహికల్స్ని టార్గెట్ చేశారు. ఇదంతా రికసి ఒక పాత జడ్జిమెంట్ కూడా ఉంది సుప్రీంకోర్టుది. ఓకే, ద రైటర్ పేస్ అని, అంటే ఎవరు దాడి చేశాడో వాళ్ళు పే చేయలేదు, వాళ్ళు డబ్బులు కట్టాలి. ట్రైన్ ఉండొచ్చు, బస్సు ఉండొచ్చు, మీరు ఏం తగలబెట్టినా కానీ ఏం డిస్ట్రాయ్ చేసినా కానీ దాని డబ్బులు మీరు చెల్లించాల్సిందే. ఇప్పుడు చూడండి తమాషా, వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నారు క్రిమినల్ కేసెస్ ఉండాలని. ద మెయిన్ థింగ్ ఈస్ ఈ డ్యామేజెస్లో ఢిల్లీ హైకోర్టులో ఇంకో కేసు నడుస్తుంది, మేము మొన్న మాట్లాడాము దాని గురించి. ఆ కేసులో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు అన్నారు ఎవరు ఆర్గనైజ్ చేశారో వాళ్ళు పే చేయాలి. అట్లా చట్టం ఉందండి? ఉంది. అంటే ఇప్పుడు వాసుదేవన్ గారు నేను కలిసి ఒక ధర్నా పెట్టాము ఇందిరా పార్క్లో. ఎవరో 1000 మంది వచ్చారు. దాని తర్వాత వెళ్తూ వాళ్ళు 2 ఆర్టీసీ బస్సు మీద రాళ్ళు కొట్టారు. నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాడిని పట్టుకుంటారు, వాడిని ఛార్జ్ చేస్తారు ఎవడు కొట్టిండో వాడిని, అది సీసీటీవీ కానీ ఫోటోలు తీసి. వాట్ అబౌట్ అస్? మేము కాదు, మీరు ఆర్గనైజ్ చేశారు దాన్ని, లేకుంటే వాళ్ళు రాకపోతుండే ఎక్కడికి. సో ద ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ యోర్స్ అన్నమాట. నాకు తెలియదు వీళ్ళెవరో, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. ఆ రోజు సాయంత్రం సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు అతను. అదే. సో వాట్ హ్యాపెన్స్ దెన్? మీరే కదా స్టార్ట్ చేసింది. మీరు ధర్నా పెట్టకపోతే ఎవరు రాకపోతుండే, మీరు స్టార్ట్ చేశారు, వాళ్ళు వచ్చారు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ. సో అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా ఎవరైనా కానివ్వండి, దే హ్యావ్ టు నౌ పే. వాళ్ళు ఎవరెవరు కేలు అంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు 4 వెళ్ళారు పోలీసు, 200 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు, మాకు కాంపెన్సేషన్ కావాలి. కాలు చేతులు ఇరగొట్టారు, వాళ్ళు హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి, మాకు వీ వాంట్ కాంపెన్సేషన్. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆఫీసర్ని పాపం కొట్టారు వాళ్ళు. ఆర్ఏఎఫ్ కానిస్టేబుల్ నొక్కని కొట్టారు. సో దాట్స్ సి. అండ్ వాసుదేవన్ గారు, మనం బయటకు దిగి ఈ రోడ్డు మీద ఉన్న రోడ్ నెంబర్ 5 మీద ఉన్న ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ని ఏదో అయింది అనుకోండి, ఆర్గ్యుమెంట్ అయింది, వాడు మీ కార్ని కొట్టాడో లేకుంటే పక్కన ఏదో ర్యాష్ డ్రైవింగ్ చేసాడో, మీరు ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ని కొడితే మీ మీద కేసు వస్తుంది. హీఈస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, సో అదొక మనం నేర్చుకోవాలి అది. ఓకే, ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు, కొడితే మూమెంట్ ఫిజికల్ కాంటాక్ట్ రాగానే మీ మీద కేసు అయిపోతుంది. వీళ్ళందరూ డ్యాన్స్ చేసి బండ్ల మీద దుంకి కొట్టి మిర్రర్లు కొట్టి గ్లాసులు ఇరగొట్టి అన్నీ చేశారు. వీళ్ళకి అర్థం కాలేదు ఏంటంటే ప్రతి చోట్ల సీసీటీవీ ఉంది, వాళ్ళ దగ్గర ఇమేజెస్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరిని వాళ్ళు లేపుతున్నారు. వాళ్ళు నోటీస్ ఇష్యూ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ నుంచి, సో అండ్ సో టైం పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి, రాకపోతే వచ్చి వేసుకెళ్ళిపోతారు వాళ్ళు. నేను మళ్ళీ మన పిల్లలకు చెప్తున్నాను, ప్లీజ్ మీ కెరియర్ ఇంపార్టెంట్. నాలాంటి వాళ్ళు, వాసుదేవన్ లాంటి వాళ్ళు, మాకు వీఆర్ డన్ ఇనఫ్ ఇన్ లైఫ్. మాకు ఇంకా పోలీసు వాళ్ళు ఉద్యోగం ఇవ్వడానికి ఏం లేదు, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం లేదు, ఏం లేదు.
బట్ మీకు ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం వస్తుంది రేపు, మీకు ఇన్స్టిట్యూషన్స్లో మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డీ చేయాల్సి వస్తుంది, ప్రతి చోట్ల మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. మోదీ గారు అమ్మగారిని తిట్టడము, మోదీ గారు నాన్నగారు చనిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత పుట్టిందని చెప్పి కేరళలో ఒక ట్రాన్స్జెండర్ ఆరోపణ చేశారు, ఆమెను వేసుకున్నారు నిన్న. ఆమె అంటున్నాను ఇంటి నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నారు, యువ మోర్చా వాళ్ళు బీజేవైఎం వాళ్ళు వచ్చి మొత్తం మా ఇల్లంతా పలగొట్టారని చెప్పేసి చేస్తారండి. నిన్న ఒక వీడియో చూశాను కొనాట్ ప్లేస్లో, ఏం కొట్టారు వాడిని, వాడు మోదీ గారిని తిట్టారు, వాడు అంటున్నాను నేను చేయలేదంట, వీడియో చూపించాడు, నువ్వే కదా దాన్ని. వాళ్ళు హియర్ టు అగ్రీ ఫైనలీ, కొట్టారు అని మస్తు కొట్టారు. ఇప్పుడు అదే అయిపోతుంది, ప్రతి చోట వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ కొడుతున్నారు వీళ్ళు. అండ్ అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్, వీళ్ళు దొరుకుతారు సార్ కామెంట్స్ చేసిన వాళ్ళు, బట్ అసలు క్రిమినల్స్ తప్పించుకున్నారు. ఈ అసలు క్రిమినల్స్ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు సార్, వీళ్ళు ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే ఒఫిషియల్లీ. వాళ్ళు ఇంకా ఇప్పుడు ఆన్ రికార్డ్ దే ఆర్ స్టిల్ ఆమ్ ఆద్మీ పార్టీ. సౌరదాస్, అభిజిత్ దిప్కెన్ రాంకా వీళ్ళందరూ అక్కడి నుంచే. అది కాకుండా ఈవెన్ ఇంకా 10-15 మంది ఉన్నారు వీళ్ళకి. ఇంకొక సుశాంత్ వీళ్ళ చాలా మంది ఉన్నారు వీళ్ళు, అందరూ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీం. వీళ్ళు అరవింద్ కేజ్రీవాల్ ఫండ్ చేసింది మొత్తం. ఓకే, అక్కడి నుంచి వచ్చింది మొత్తం ద్వారా రూట్ అయింది. అంతే. లిక్కర్ పైసలు మస్తున్నాయి కదా ఢిల్లీ లిక్కర్ కేసులో, అది మొత్తం ఆయన దగ్గర ఉంది. కోట్లు ఉన్నాయి. 22 కోట్లే కదా గోవాలో ఖర్చు పెట్టారు, మిగతా అంతా అక్కడ పట్టుకున్నారు. 1000 కోట్లు ఇప్పుడు కలకటాలో పట్టుకున్నారు. ఇప్పుడు చూడండి తమాష, ఇది ఫండింగ్ చేయొచ్చు, మీరు ఫండింగ్ చేయాలని ఎవరు ఆబ్జెక్ట్ చేయట్లేదు, కానీ దాన్ని రిపర్కషన్స్ ఏముంటుంది, దాని తర్వాత మీ మీద జరగబోయే చర్యలు ఏముంటుందో అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ సుప్రీంకోర్టు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దే షుడ్ గో ఈవెన్ స్ట్రిక్టర్. ఎవరెవరు ఏమేమి దంచం చేశారో దాన్ని కాంపెన్సేషన్ చేయాల్సిందే, అండ్ దే షుడ్ డూ ఇట్. చేయకపోతే ఒక ప్రెసిడెంట్ సెట్ చేస్తారు. ఇంకా సుప్రీంకోర్టు ఇంకేం చెప్పారంటే, ఇంకా ముందుకెళ్తూ మేము ఒక ప్రొసీజర్ సెట్ చేయబోతున్నాం, ఎప్పుడు లాఠీ చార్జ్ చేయాలి, ఎప్పుడు టియర్ గ్యాస్ కొట్టాలి అని. అది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోకూడదు, అది ఆఫీసర్ ఆన్ ద గ్రౌండ్ డిటర్మైన్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ ఉండేవాళ్ళు చేయగలరు, కానీ అదే మరి ఎక్కడో కూర్చొని మీ మీద 5 రాళ్ళు పెడితే మీరు ఏం చేయకూడదు, 10 రాళ్ళు పెడితే అప్పుడు మీరు లాఠీ చార్జ్ చేయొచ్చు. ఏంటండి అది? మీరు టియర్ గ్యాస్, మీ 200 మంది ఉంటే టియర్ గ్యాస్ వాడకూడదు. ఓకే, ఇది మెయిన్ అన్నమాట. సో ఇది వాసుదేవన్ గారు, ఇది మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, దట్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్. కేరళలో 16 మంది మీద కేసులు పెట్టారు. అక్కడున్న సతీషన్ గవర్నమెంట్ ఏది నీట్ ప్రొటెస్ట్ వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేశారని చెప్పి, వీళ్ళు ఒక అగ్రిమెంట్కి ఏమొచ్చారు చూసారు కదా. బీజేపీ రూల్డ్ స్టేట్స్లో ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయాలంట. మరి కేరళలో ఏం చేస్తారు ఇప్పుడు? పంజాబ్లో ఏం చేస్తారు ఇప్పుడు? జార్ఖండ్లో అక్కడ వాళ్ళకి విత్డ్రాల్ అక్కర్లేదంట. ఇక్కడ ఉన్న దాంట్లో విత్డ్రా చేయాలి బీజేపీ వాళ్ళు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు కొట్టుంటారు పోలీసు వాళ్ళు అని చెప్పి. సో కర్ణాటక, తెలంగాణ కూడా వస్తుంది దాంట్లో. ఇప్పుడు చూద్దాం తమాషా. ఓకే, అండ్ డెఫినెట్గా దీని రిపర్కషన్స్ నేను ఎప్పటి నుంచో, మీకు గుర్తున్న పాత వీడియోలు తీసుకొని చూడండి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ప్లీజ్ యంగ్స్టర్స్ చాలా ఫ్యాషనబుల్. ఈ లెఫ్టిస్ట్ వాళ్ళు, ఈ సోకాల్డ్ జిహాదీ వాళ్ళు, వాళ్ళకి పని లేదు, వాళ్ళకి చదువు అని కాదు వాళ్ళకి ఇంపార్టెంట్, కానీ మీకు చదువు ఇంపార్టెంట్. ప్రొటెస్ట్ చేయండి, నోబడీ ఈజ్ ఆస్కింగ్ యూ నాట్ టు ప్రొటెస్ట్. కానీ హాస్టల్లో సుఖ రోటీ తిని అక్కడున్న దాల్ బాగాలేదని చెప్పి ప్రొటెస్ట్ చేసి అర్థం చేసుకోవచ్చు. హాస్టల్లో వేడి నీళ్ళు రావట్లేదని చెప్పి కంప్లైంట్ చేస్తే నేను అర్థం చేసుకోవచ్చు. హాస్టల్లో బెడ్ బాగాలేదని చెప్పి కంప్లైంట్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. లేకుంటే కాలేజీలో కరెక్ట్ చదువు చెప్పట్లేదని చెప్పి ప్రొటెస్ట్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ యువర్ జాబ్. మిమ్మల్ని మీ పేరెంట్స్ వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బులతోని మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు చదువుకోవడానికి, ధర్నాలు చేయడానికి కాదు. అది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ కూడా ఒక లెసన్. ఇవాళ నా గుంటూరు నుంచి ఒక ఆయన ఫోన్ చేసింది, పొద్దున ముసలాయన ఫోన్ చేసి అన్నారు, సురేష్ గారికి చెప్పాలి, పేరెంట్స్ వాళ్ళ తప్పండి అంటున్నారు ఆయన. వాళ్ళు ఈ పిల్లల్ని నేర్పియలేదు. రైట్, నా గ్రాండ్ డాటర్ నా వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళకి చెప్తున్నాను ఇట్లా చేయకమ్మా అని చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. పేరెంట్స్ వీళ్ళు చెప్పట్లేదు పిల్లలకి ఎట్లా బిహేవ్ చేయాలి, పబ్లిక్లో వెళ్ళి ఎల్డర్స్తో ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇది వీళ్ళకి చెప్పట్లేదు. ఏమనంటే జనరేషన్ గ్యాప్ అంటారు వీళ్ళు. రైట్, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే తెంపరితనం, బరితెగింపు ఈ రెండు కనిపించినాయి సౌరదాస్ చేసిన ట్వీట్లో. సుప్రీంకోర్టు ఎవరు మాకు చెప్పడానికి, సుప్రీంకోర్టు ఎవరో ఆయనకి చెప్పడానికైతే రాబోయే రోజుల్లో తెలుస్తుంది. సుప్రీంకోర్టు చూపిస్తుంది ఏంటనేది. అసలు ఈ ధైర్యం, భరోసా ఎవరు ఇచ్చారు? కేజ్రీవాల్ బయటికి రావాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ ఫండింగ్ చేయటం, దీని వెనకాల మోడస్ ఆపరండి వస్తాయి, అవి కూడా ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా బయటపడతాయి. అండ్ ఒకటి, ఈ ఆందోళన ద్వారా ఒక తప్పుడు సంప్రదాయాన్ని దానికి ఆమోదముద్ర వేయించాలనే ప్రయత్నం సీజేపీ చేసింది. అది చాలా ప్రమాదకరమైనది. మొగ్గలోనే తుంచేయాలి. ఆ దిశగా ప్రభుత్వం, సుప్రీంకోర్టు రెండూ కూడా అడుగులేస్తాయని ఆశిద్దాం.